హెల్త్ ఖరాబ్, టైం ఉండదు, ఫ్యామిలీకి టైం ఇవ్వలేం. పోలీసు వానికి పొలిటీషియన్కి అసలు కూతురులోనే ఇవ్వకూడదు, ఏ ఫంక్షన్కి రాడాడు. అది మా అత్తగారు చూసి కూడా నన్ను కూడా అనుకుంటారు. కానీ ఎందుకంటే పోలీసు వానికి పొలిటీషియన్కు పిల్లని ఇస్తే మీది కూడా అదే పరిస్థితి. మీకు కూడా ఇవ్వద్దు, వాస్తవం మీకు కూడా ఇవ్వద్దు. తెలియాలరా నాకు. నేను ఏమన్నా అంటే సరే ఇచ్చటోళ్ళు దౌర్భాగ్యులు అనుకోవాలి ఇక మనందరికీ. నాకు ఇప్పుడు నాకు కూడా భయపడుకుంటే ఇచ్చారు పిల్లని. కాకుంటే ఏంటంటే మా భార్య గొప్పది చాలా. ఏ పొలిటీషియన్ టైం ఇవ్వకున్నా అందరి లెక్క ఏం అడగదు. నా భార్య గొప్పది, నా పిల్లలు చాలా మంచి వాళ్ళు. మా అత్తగారు ఇంకా మా అమ్మ లెక్కనేసారు. మా అల్లుడా ఆయనది అదే జీవితం, మాది ఇదే జీవితం అని చెప్తారు అంతే. ఎప్పుడు టైం ఇయ్యం పాపం పొలిటీషియన్, ఫ్యామిలీకి టైం ఇయ్యం. మీరు కూడా జర్నలిస్టులు కూడా, పోలీస్ వ్యవస్థ, ఇంకో డిపార్ట్మెంట్ ఏదో ఉంటుంది, వీళ్ళు ఏదో సంథింగ్, వీళ్ళందరికీ ఏమైపోతుందంటే ఏదో చేయాలి, ఏదో రాయాలి, మీకు ఏదో నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్ డ్యూటీ చేయాలని అనుకుంటారు. వాడు డీజీపీ గారు కరెక్ట్ లేనప్పుడు కింద పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? అప్పుడు ఏం చేయలేరు. ఇక్కడ జర్నలిస్ట్ కూడా ఇప్పుడు శాటిలైట్ ఛానల్ ఓనర్ చెప్పిందే ఇక్కడ ఎడిటింగ్ అవుతుంది. అవునా? సొంతంగా మీలాంటి ధైర్యం ఉన్న వాళ్ళు ఉంటే ముందరకు వస్తారు. సీఎం నుంచి ఒక ఫోన్ వచ్చింది అనుకో, అబ్బా సీఎం నుంచి వచ్చింది కదా ఎందుకు తీయరాదు బైసాప్ అంటాడు. ఓకే, నిజంగా ఓడిపెట్టేటోడు ఉండు మైక్ ఏదో 4-5 మీలాంటి వాళ్ళు తప్ప. జర్నలిస్టులలో 90% ఖరాబ్ అయ్యారు, పొలిటీషియన్లో 90% ఖరాబ్ అయ్యారు. ఎన్ని వ్యవస్థలో 90% ఖరాబ్ అయిన వ్యవస్థని మార్పు దేనికి మేము ఒక 50 మందిని తయారైనాం తెలంగాణలో. 60 అసెంబ్లీలలో తయారైనాం. ఓటు మాదే, మార్పు మాదే, ఆవేశం వద్దు, ఆలోచన ముందు. నేను రాసింది అది. బహుజనుల మీద కూడా ఒక మంచి లైన్ రాసిన. ఏమైంది బహుజన, నీ బతుకు ఎవని కాలు చెప్పై తిరుగుతున్నావు. ఎలక్షన్ల ముందు గుమ్మడికాయ పదవు లాంటి ఆశలు చూపించి ఎలక్షన్లు అయిపోయినాక నిమ్మకాయ గింజలు లాంటి పదవులు కూడా ఇస్తలేరు. పాలేరు బతుకులల్లో ఉందామా, పని చేసుకుంటా పరిపాలనకు వద్దామా మన కులాలు అంటే నీకు ఎక్కడ అన్యాయం అయిపోతుంది. గొప్ప గొప్ప మహానుభావులు చేసిన త్యాగం పిజ్జా బర్గర్లకు, కేఎఫ్సీలకు అంకితం చేద్దామా. ఓకే, ఇవాళ ఏం చేస్తారు? అమ్మాయిల మీద యాసిడ్ దాడులు, ఆ లవ్ పేరుతోనే. లవ్ కాదు ఆ పొరలది. నాకు తెలిసి లవ్ అంటే ఏంది, ఒక నీకు 90s నుంచి 2010 వరకు లవ్ అబ్బాయిని అమ్మాయిని చూసుకోపోతుండే 10th క్లాస్లో. ఓకే, అంటే మా బ్యాచ్ వాళ్ళు ఆ అమ్మాయి పేరు వినిపించేది కానీ అమ్మాయి రూపం నాకు తెలిసి 10th అయిపోయే లోపు 4 సార్లు చూస్తే ఎక్కువ. మా బ్యాచ్ వాళ్ళు 95-96 బ్యాచ్, మా బ్యాచ్ వాళ్ళం. ఇప్పుడు నీకు టక్మని ఇట్లా చూసిరనుకో, అమ్మాయిని 4 సార్లు 10th అయిపోయే లోపు చూస్తాడు. ఇప్పుడు ఆ 40 సార్లు రోజుకే చూస్తుండు. అంటే నేను ఉదాహరణకి ఎందుకు చెప్తున్నా అంటే యువత ఖరాబ్ అయిపోయింది. మనం ఫోన్లు వేయడం ఒకటి, ఇవన్నీ వ్యవస్థ ఒకటి, ఇవన్నీ చెడిపోతున్నాయి. ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చింది మన ఆఫీస్కు, చాలామంది లీడర్లు ఉన్నారు, అన్నిట్లలో వ్యవస్థలు ఉన్నారు. అమ్మాయిని అందం చూసి ఈ అమ్మాయిని ఎట్లా చూడాలి అనే ఒక మూర్ఖత్వం ఆలోచనలతో చూస్తారు. కానీ అమ్మాయి కడుపులు ఎన్ని బాధలు ఉన్నాయి, ఆ బాధలు తీరవగలగాలి కదా. ఆ లీడర్ అయినా, పోలీస్ అయినా, జర్నలిస్ట్ అయినా, కామన్ పీపుల్ అయినా. ఆ లీడరు అమ్మాయి అందం చూస్తారు కానీ అమ్మాయి లోపల మనసులో ఉన్న బాధలు తీర్చేటోడే మనిషి. ఓకే, లవర్ కావాల్సిన అవసరం లేదు, భర్త కావాల్సిన అవసరం లేదు, చుట్టపోటు కావాల్సిన అవసరం. సామాన్యుడు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, భారతదేశంలో ఉన్న ఏ పౌరుడైనా అమ్మాయికి ఫస్ట్ బాధలు తీరుకోరు. అమ్మాయికి ఉన్న లోపల ఏదైనా బాధలు ఉంటాయి, ఫ్యామిలీ టెన్షన్లు ఉంటాయి. అమ్మ నీకు 1,00,000 రూపాయలు అప్పు ఉంది, మేము 10 మంది దోస్తులం ఉన్నాం, మనిషికి 10,000, నువ్వు 1,000 ఇస్తే బటన్ అవుతుంది, 10,000 ఇస్తే 1,00,000 బటన్. అమ్మాయికి ఫ్యామిలీ మంచిగా ఉంటుంది. భర్త ఏదైనా ప్రాబ్లం ఉందంటే ఇవాళ రేపు అమ్మాయిలు అదేం చేస్తారు, భర్త ప్రాబ్లంతో వస్తే నేను ఉన్నాగా అని చెప్తారు మూర్ఖులు. ఉదాహరణకు చరిత్ర అట్లుంది. అది కాదు కావాల్సింది. ఇప్పుడు మా ఆఫీస్కు, ఈ ఆఫీస్ కాదు ఇంకో ఆఫీస్కి కూడా ఒక కాక చూసుకుంటాడు, ఆడ బావ కాక కూర్చుంటాడు. రోజు పొద్దున ఇవాళ రేపు అండర్స్టాండింగ్ లేదు పిల్లలు. మన అమ్మనైనా లేని నాయన 100 సార్లు కొట్టేటోడు నెలకు, సంవత్సరానికి కాదు నెలకే. అయినా కూడా సంసారాలు చేసారు మన అమ్మలు. అవునా? ఈ రోజు పోరాలు పుట్టిగా తిడితే కూడా విడాకులు అంటారు డైరెక్ట్. ఏం లేదు, డైరెక్ట్ డైవర్స్. అరే పెళ్ళి అంటే ఏమనుకుంటారు? రాజకీయ నాయకులు ఎంత దందా తయారైందో పోరాలు కూడా తయారైంది. అంటే వ్యవస్థ మారాలి. ఖరాబ్ అయింట్రా నాయన. ఇప్పుడు మెకానిక్ బాగా చేస్తలేడా, డాక్టర్ రిపేర్ చేస్తలేడా, మనిషికి గుండె ఆపరేషన్ చేసి బతికిస్తుండు కదా. ఇప్పుడు మెకానిక్ ఒక బైక్ ఖరాబ్ అవుతున్నా, కార్ ఖరాబ్ అవుతున్నా రిపేర్ చేస్తుండు కదా. ఇది కూడా సమాజానికి రిపేర్ చేయడానికి మనం అంత ఉన్నాం కదా.
రిపేర్ చేసి బాగా చేస్తలేరు ఎందుకు? సమాజం ఏడికి పోలే మంచిగానే ఉంది. అందరు దొంగలే కదా, అసలు దొంగకే అప్పచెప్పుదామని వాళ్ళు ఫిక్స్ ఉన్నారు. అది కాదమ్మా, తెలంగాణలో కేరళ స్టేట్ ఉన్నది. అలా వైద్యం విద్య ఫ్రీ మా పార్టీ పెట్టిందే ఇలా అమలు చేశారు. రాజశేఖర రెడ్డి కదా ఆరోగ్యశ్రీ పెట్టారు. ఆయన ఫోటో ప్రతి ఇంట్లో ఉంటుంది. కాంగ్రెస్ సోనియా గాంధీ మేడం ఉంటుంది. ఇవాళ గొప్ప విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అమలు చేసినవి నరేంద్ర మోడీ గుజరాత్లో అమలు చేసుకొని పిఎం అయింది.